నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకలు. పంచాంగ పఠనం చేసిన ఆస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీనారాయణ శర్మ. శ్రీకాళహస్తి టీడీపీలోకి కొనసాగుతున్న వలసల పరంపర. ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన తోటంబేడు మండలం రాంపట్లపల్లి వైసీపీ నేతలు. శ్రీకాళహస్తిలో ఉగాది సందర్భంగా స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ. మాడ వీధులలో హారతులు పట్టిన భక్తులు. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ అద్భుత అవకాశం. ఈ నెల 30 లోపు పన్ను చెల్లిస్తే 5% రాయితీ. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీ సత్యనారాయణ శర్మ స్వామివారి సన్నిధానం వద్ద పంచాంగ పఠనం చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీ సత్యనారాయణ శర్మ స్వామివారి సన్నిధానం వద్ద నందు పంచాంగ పఠనం చేశారు. ముందుగా పంచాంగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతులు పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని, పంట పొలాలపై దిగుబడులపై పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులతో పాటు 50 మంది భక్తులు పాల్గొని పంచాంగ శ్రవణాన్ని, వారి వారి రాసులను అత్యంత భక్తి శ్రద్ధలతో విన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీ సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో అకాల వర్షాలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి రైతులు పంట కోతల సమయం నందు జాగ్రత్త వహించవలసి ఉంటుందని సూచించారు. వాయుగాలులు అధికంగా ఉండడం వల్ల పంట నష్టాలు ఏర్పడతాయని, రైతులు జాగ్రత్త వహించవలసి ఉంటుందని, రైతాంగానికి కొద్దిపాటి నష్టం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని, రైతులు జాగ్రత్త వహించవలసి ఉంటుందని సూచించారు. ఇక మామిడి రైతులకు ఈ పర్యాయం అధిక దిగుబడి వస్తుందన్నారు. పశుపక్షాదులకు అకాల రోగాలతో ఇబ్బందులు పడతాయని, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా రోగ భయాలు ఉంటాయని తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. ఇక ఆయా రాశుల వారి గ్రహస్థితి, వారి యొక్క పరిస్థితులు గ్రహ బలాలపై ఏ విధంగా వారి మీద ప్రభావం చూపిస్తాయో గురించి తెలియజేశారు. ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం కాబట్టి కొద్దిపాటి క్రోధాలు, విద్వేషాలు అధికంగా ఉంటాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ శివారాధన, విష్ణు ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల కొద్దిపాటి సత్ఫలితాలు వస్తాయని సూచించారు. యువత అన్ని రంగాల్లో ముందుంటారని, ఇక ప్రపంచం సస్యశ్యామలంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు దంపతులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పాల్గొన్నారు. సిద్ధాంతమైనటువంటి నేను శ్రీ కరణం లక్ష్మీ సత్యనారాయణ శర్మ ఈ రోజు ఉగాది రోజు సాయంకాలం ప్రదోష కాలం నందు శ్రీ పంచాంగపట్నం స్వామి వారి యొక్క సన్నిధానంలో సోమస్కందమూర్తి స్వామి పాదాల చెంత ఈ యొక్క పంచాంగ పఠనము, ద్వాదశ రాశులు, వర్షభావ ఫలాలు, ఈ యొక్క రాశి ఫలాలు, దశాభుక్తి కాలాలు, ఏమేమి లోకంలో జరుగుతుందో యథార్థ సంఘటనలన్నీ కూడా విశదీకరించి అన్ని కూడా పంచాంగము పఠనము జరిగినది. ఈ యొక్క స్వామి అనుగ్రహము చేతనే ఈ యొక్క లోకము సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా స్వామివారు సింహ వాహనంపై, జ్ఞాన ప్రసూనంబ అమ్మవారు చప్పరం వాహనంలో కొలువు తీర్చి పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడ వీధులలో పెద్ద సంఖ్యలో భక్తులు అడుగడుగున హారతులు పట్టారు. శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో సర్వంగ సుందరంగా స్వర్ణాభరణాలు జడతో అలంకరించి పూజలు చేసి స్వామి అమ్మవార్లకు రక్ష తిలకం దిద్ది
తదుపరి స్వామివారు సింహ వాహనంపై జ్ఞాన ప్రసూనంబ అమ్మవారు చప్పరం వాహనంలో కొలువు తీర్చి 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. అశేష భక్తజనం స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దంపతులు, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరీష్ యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. తోటంబేడు మండలం రాంబట్లపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీలో వలసలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి సమక్షంలో తోటంబేడు మండలం రాంబట్లపల్లి గ్రామం కాలనీ వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వీరికి సుద్దిరెడ్డి పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మణికంఠ, శ్రీనివాసులు, పోలయ్య, జనార్దన్, పెంచలయ్య, గంగరాజు, నరేష్, వెంకటేష్, సుబ్రహ్మణ్యం, రామలింగయ్య, సుబ్బరామయ్య మరియు మిత్ర బృందం
30 మందితో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో అరాచకాలను ఎమ్మెల్యే చేస్తున్న దౌర్జన్యాలను భరించలేక బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాలన కోసం బొజ్జల సుద్దిరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆయన గెలుపు కోసం కృషి చేయడానికి పార్టీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం పన్ను చెల్లింపుదారులకు ముందస్తు రైతు అవకాశం కల్పిస్తుంది. ముందస్తు వార్షిక ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించి 5% రాయితీని పొందాలని కమిషనర్ ఎం రమేష్ బాబు పత్రికాపూర్వకంగా తెలియజేశారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం పన్ను చెల్లింపుదారులకు ముందస్తు రైతు అవకాశం కల్పిస్తుంది. ముందస్తు వార్షిక ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించి 5% రాయితీని పొందాలని కమిషనర్ ఎం రమేష్ బాబు పత్రికాపూర్వకంగా తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ 2024-25 మొదటి 2వ ఆర్థిక సంవత్సరం గాను చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ జాగ పన్నులను ఏప్రిల్ 30లోగా చెల్లించి ప్రభుత్వం కల్పించిన ఏక మొత్తంలో 5% రాయితీని పురపాలక సంఘం అందిస్తుందని అన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఈ సంవత్సరం ముందస్తు వార్షిక పన్నును పురపాలక సంఘంకు చెల్లించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉగాదిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని జలకోట మండపంలో కవి సమ్మేళనం నిర్వహించారు. భక్తి తాత్పరతతో భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో ఆయన పూజించే వాళ్లకు మోక్షాన్ని సాధించడం ఎంతో సులభతరమని డాక్టర్ మేడసాని మోహన్ అన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గాజలకోట మండపంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ప్రముఖ కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి తాత్పరతతో భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో ఆయన్ను పూజించే వాళ్లకు మోక్షాన్ని సాధించడం ఎంతో సులభతరమని డాక్టర్ మేడసాని మోహన్ అన్నారు. కవి సమ్మేళన కార్యక్రమంలో ఆముతాల మురళి, డాక్టర్ ఉదయ్ కుమార్ కవులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దూర్జటి కళాపీఠం బలోపేతం కావాలని, ఇలాంటి కవి సమ్మేళన కార్యక్రమాలు తరచుగా ఉండాలని, జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు కవులను ఆలయ ధర్మకర్తల మండలి అధికారులు ఘనంగా సత్కరించారు. ఉగాది పండగ అప్పుల బాధ తట్టుకోలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. చేనేత కార్మికులు ఉండే నీరుగట్టు వారి పల్లెలోని మాయా బజార్ కాలనీలో నిన్న రాత్రి చేనేత కార్మికుడు మల్లికార్జున ఉరి వేసుకుని చనిపోయాడు. మృతునికి భార్య, 3 ఆడపిల్లలు, తల్లి ఉన్నారు. ఈ రోజు ఉదయం మృతుని కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా పరామర్శించారు. కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పరంగా ఇల్లు, ఇతర సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులు ఎక్కువగా నివాసం ఉండే మదనపల్లె నీరుగట్టి వారి పల్లెలో మరో కార్మికుని ఆత్మహత్య విషాదాన్ని నింపింది. స్థానిక మాయాబజార్ కాలనీలో మల్లికార్జున్ అనే చేనేత కార్మికుడు అప్పుల బాధ తట్టుకోలేక నిన్న రాత్రి ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, 3 ఆడపిల్లలతో పాటు వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబం మొత్తానికి అతని జీవనాధారంగా ఉన్నాడు. నమ్ముకున్న చేనేతలో నష్టాలు రావడంతో పాటు ఆడపిల్లలకు పెళ్లి చేయడంతో మల్లికార్జున్ అప్పుల పాలయ్యాడు. మృతుని కుటుంబాన్ని ఈరోజు ఉదయం మదనపల్లి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా పరామర్శించారు. మల్లికార్జున ఆత్మహత్య చేసుకోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడే వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందజేశారు. చేనేత కార్మికులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబాలు వీధన పడతాయని, అలాంటి చర్యలకు పాల్పడవద్దని అన్నారు. చేనేత కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే తనను సంప్రదించాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మృతుని కుటుంబానికి ఇల్లు, ఇతర సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక చేనేత కుటుంబాలను ఆదుకునే దిశగా చర్యలు చేపడతామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 350కి పైగా ఎంపీ సీట్లు సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ అన్నారు. ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ అన్నారు. ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలు విసుగు చెందారని, మోదీ నాయకత్వంలో అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలు మాత్రమే బీజేపీ ప్రభుత్వం వల్ల లాభపడ్డాయని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారిందని, అన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగాయని, బీజేపీ ఎన్డీఏ కూటమి 150 సీట్లకే పరిమితం అవుతుందని అన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో 120 సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని జోషన్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యార్థుల స్కాలర్షిప్ రెట్టింపు చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని 7 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీలంక మినిస్టర్ తిరు మహింద అమరవీర, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కరోల్ దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ మధుసూదన్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, విఐ ప్రతాప్, అర్చకులు బాబుస్వామి, ఇన్స్పెక్టర్ ప్రసాద్, గణేష్, సుభాస్కర్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి సికింద్రాబాద్ నగరాల మధ్య ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏడాది పూర్తి చేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ప్రారంభమైన ఈ రైలు అందరికీ అనువుగా మారింది. క్రమంగా ఆదరణ పెరగడంతో వందే భారత్ రైళ్లకు డిమాండ్ సైతం బాగా పెరుగుతూ వస్తుంది. దేశంలో ప్రారంభమైన వందే భారత్ రైలు క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ వస్తుంది. గత ఏడాది ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ రైలు ఏడాది పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ రైలు గత ఏడాది ఏప్రిల్ 8వ తేదీ ప్రారంభించినప్పటికీ ఏప్రిల్ 10వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. ప్రతిరోజు ఉదయం 6:30 సికింద్రాబాద్ బయలుదేరి మధ్యాహ్నం 2:34 కల్లా కేవలం 8:19 తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 3:15 తిరుపతి నుంచి బయలుదేరి రాత్రి 11:30 సికింద్రాబాద్కు వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటకానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎంతగానో దోహదపడుతుందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ రైలు మార్గ మధ్యంలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. చైర్ కార్ టికెట్ ధర 1680 ఉండగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర 3080గా ఉంది. రైల్లోని బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ, కాఫీ, ఇతర స్నాక్స్ను ప్రయాణికులకు అందజేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సాధారణ రైళ్లలో ఏసీ క్లాస్ టికెట్ ధరతో పోల్చితే వందే భారత్ టికెట్ ధరలు ఎక్కువే. అయినప్పటికీ ప్రయాణ సమయం తక్కువగా ఉండడంతో వెంకన్న భక్తుల ఆదరణ రోజురోజుకు పెరుగుతుంది. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పూతలపట్టు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత 10 రోజులుగా జిల్లాలోని తూర్పు మండలాలలో 3 ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా తవనంపల్లి మండలం మాధవరం గ్రామంలో సుమారు 15 ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. క్షేత్రానికి వచ్చిన భక్తులలో 17,866 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం
2.71 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. పెళ్లిలంటే బాజాలు, భజంత్రీలు, బంధుమిత్రుల హడావిడులు కనిపిస్తుంటాయి. అయితే తెలంగాణలోని మంచిర్యాలలో మాత్రం ఇవేమీ కనిపించకుండా పేషెంట్ల మధ్య స్టెథోస్కోప్, సిరంజిలు, మాత్రలు, నర్సుల మధ్య ఓ వివాహం జరిగింది. హాస్పిటల్లో పేషెంట్ల మధ్య జరిగిన ఈ పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇదేంటో తెలుసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలకు వెళ్దాం పదండి. భారతదేశంలో వివాహం అంటే పండగ వాతావరణంలో జరుపుకుంటారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా కోటీశ్వరుడు నుంచి పేదవాడి వరకు తమ శక్తికి మించి పెళ్లిళ్లు చేస్తుంటారు. ఇక ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లి చేయాలంటేనే తల్లిదండ్రులకు తలకు మించిన భారంలా తయారవుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో ఓ తండ్రి తమ కుమార్తె వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఇక మరికొన్ని గంటల్లో వధువు పీటలపై కూర్చుని పెళ్లి చేసుకోవాలి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా వధువుకు తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయింది. వెంటనే పెళ్లి కుమార్తెను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఈ నేపథ్యంలోనే చిన్నపాటి సర్జరీ కూడా చేశారు డాక్టర్లు. అయితే అందరూ పెళ్లి ముహూర్తాన్ని మరో రోజు పెట్టుకుందామని చెప్పారు. అయితే ఆడపిల్ల తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న పెళ్లి కుమారుడు తాను ఆసుపత్రిలోనే వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో డాక్టర్ను సంప్రదించిన పెద్దలు ఆసుపత్రిలోని తోటి పేషెంట్ల మధ్య వివాహం చేశారు. ఆసుపత్రి డాక్టర్లతో పాటు నర్సులు, ఆరోగ్య సిబ్బంది పెళ్లి పెద్దలుగా వ్యవహరించి వివాహాన్ని సక్రమంగా పూర్తి చేశారు. కష్టంలో ఉన్న పెళ్లి కుమార్తె కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకున్న పెళ్లి కుమారుడిని అందరూ అభినందించారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకలు. పంచాంగ పఠనం చేసిన ఆస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీనారాయణ శర్మ. శ్రీకాళహస్తి టీడీపీలోకి కొనసాగుతున్న వలసల పరంపర. ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన తోటంబేడు మండలం రాంపట్లపల్లి వైసీపీ నేతలు. శ్రీకాళహస్తిలో ఉగాది సందర్భంగా స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ. మాడ వీధులలో హారతులు పట్టిన భక్తులు.